నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు బైన్సా పట్టణంలోని సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు. గిరిజనులకు దిశను చూపి హైందవ ధర్మం గొప్పతనం విశిష్టతలను తెలియజేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని కులాలు సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. जगदम्बा देवी की जय, रामराव महाराज की जय, दीक्षा गुरु प्रेम सिंह महाराज की जय, जय सेवालाल, जय सेवालाल। महाराज की जय, जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल। मांगो परीक्षा पूजन प्रभु आने चाहिए आनंद प्रभु धन चाहिए धन वांगवा भाई बेटा दे दुखियारो तू घाटा तार भक्तुन साथ भगदार दास मोरो ध्यान लगा पापी पट्टू चढ़ाए डाकी गोविंदास पगेड़ गाल मारू रामराव महाराज सत्यरो दियो लगा सत्यरो घंटा होता पौरागड़े गुरुदेव तार पौरागड़े टिकल कर हासी कर दे गुलेरी फांसी लगा अजेरो महाप्रसाद होम भंडारो रामराव पट्या नागम जाए राजेश बाबू शेर भंडारो बाल गोपाले तार पौरागड़े रामराव महाराज ఎక్కడ పుట్టిండో కర్ణాటకలో పుట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా అయి మహారాష్ట్రలో లాస్ట్ పౌరాదేవిలో సమాధి తీసుకున్నారు. అటువంటి మహారాజ్ జయంతి కూడా ఆయన చేసిన ఘనత ఒక ట్రాన్స్పోర్ట్ కమ్యూనిటీలో ఉన్న మన కమ్యూనిటీ గురించి జంగల్లో ఉండేవాళ్ళు ఎట్లా ఉండాలి ఏముండాలి ఒక దిశ మార్పిన వ్యక్తి అంటే ఇలా సేవాలాల్ మహారాజ్ అని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. అయిన తర్వాత రామరావు మహారాజ్ కూడా చాలా ఒక బంజారా సమాజం గురించి ఇప్పుడే టీచర్ సార్ చెప్పారు, మోసం తినద్దు, ఎడ్యుకేషన్ కావాలా, డ్రింక్స్ చేయొద్దు, అటువంటిది రామరావు మహారాజ్ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా 4 సంవత్సరాల కింద స్వర్గవాసయ్యారు. ఏదైతే ప్రతి జాతిలో అనుకోండి, మన ధర్మంలో హిందూ ధర్మంలో అనుకోండి, మనం మంచిగా బతకాలంటే సాధువు సన్యాసులు ఏదైతే ఉంటారో వాళ్ళకి మంచి నిర్దేశం ఇచ్చి మనకు బోధన చెప్తారు. అటువంటి సేవాలాల్ జయంతి ఇవాళ మనం గర్వంగా ఇక్కడ బైన్సా పట్టణంలో చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సరస్వతి అమ్మవారి గోదావరి కినారా ఏదైతే సేవాలాల్ మహారాజ్ అక్కడ 45 రోజులు దీక్ష తీసుకున్నారు. అక్కడ సేవాలాల్ జయంతి నిర్వహించాలని మా నిర్మల్ జిల్లా బంజారా సమాజ్ కోరిక వరకు రేపు మేము పెద్ద ఎత్తున జయంతి గవర్నమెంట్ పరంగా మేము జయంతి చేస్తున్నాము. దానికోసం బంజారా సోదరులకు నా తరఫున రిక్వెస్ట్, పెద్ద ఎత్తున భాషకు తరలి రావాలని, ఏదైతే జయంతి అక్కడ చేస్తున్నామో అది విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ సేవాలాల్ స్టాచ్యూ గురించి కూడా లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాము. ఎందుకంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది. నేషనల్ హైవేలో పోయిన రోడ్డు, నేషనల్ హైవే వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వటం లేదు. అయినా ఆ చౌరస్తా లేకుంటే ఇక్కడ బైపాస్ రోడ్లు ఏదైతే ఉంది
అక్కడ పెట్టడానికి ఎట్లా శివాజీ స్టాచ్యూ పెడుతున్నాము అట్లా ఇక్కడ కూడా బైపాస్లోనే మన స్టాచ్యూ పెట్టుదాం పర్మిషన్ తీసుకుందామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు సేవాలాల్ యొక్క 286వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా నిర్మల్ జిల్లా యొక్క సేవాలాల్ జయంతి ఉత్సవాలు బాసర గోదావరి నది తీరాన నిర్వహించుటకు నిర్ణయించబడ్డది. అది రేపు 16 ఆదివారం 11 గంటలకు నిర్ణయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, నాందేడ్ జిల్లా మరి దేశవ్యాప్తంగా ఉన్న బంజారా సోదరులందరికీ సోదరులందరికీ నేను కోరేది ఏంటంటే పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తున్నామో మనం చేస్తున్న భోగ్ భండార్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.